చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాను ఫీలింగ్ అయితే వచ్చింది. ఆ మూవీ రివ్యూ మీతో పంచుకోవడానికి మీ ముందుకొచ్చేసాను. వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ 'సిరాయ్'. విక్రమ్ ప్రభు గారు, అక్షయ్ కుమార్ అండ్ అనిష్మా. దిస్ వాస్ డైరెక్టెడ్ బై సురేష్ రాజ్‌కుమార్ గారు. ఫస్ట్ నేను పోస్టర్స్ అండ్ ఈ పోస్టులు చూసినప్పుడు ఇది మన తెలుగు సినిమాలో రీసెంట్‌గా వచ్చిన 'కోర్ట్' మూవీ ఉంది కదా! సో, దాని టైప్ ఆఫ్ మూవీ అనుకున్నాను. కానీ మూవీ చూసాక ఐ వాస్ కంప్లీట్‌లీ ఔట్ ఆఫ్ మై మైండ్. అండ్ ఆల్సో నాకు తెలిసిన ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే ఈ 'సిరాయ్' మూవీ ఒక రియల్ స్టోరీ అంట. సో, రీసెంట్‌గా జాన్ 23 అయితే మూవీ ఓటీటీలో రావడం అయితే జరిగింది. ఇది జీ4 ఈలోతే స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ్‌లో 'సిరాయ్' అంటే ప్రిజన్ అంటే జైలు. సో, ఈ కథ కూడా మొత్తం జైలు చుట్టూ, కోర్టు చుట్టూనే తిరుగుతుంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అయితే ప్రేమిస్తాడు. సో, ఆ అబ్బాయి అమ్మాయి ప్రేమించిన విషయంలో వాళ్ళ పెద్దల మధ్య వివాదం అయితే జరుగుతుంది. ఆ వివాదం ఎందుకు జరుగుతుందనే ఒక క్రూషియల్ పాయింట్ కూడా చాలా బాగా చూపించారనిపించింది. అండ్ ఈ పెద్దల వివాదంలో అనుకోకుండా ఒక సంఘటన అయితే జరుగుతుంది. దానివల్ల అతన్ని అరెస్ట్ చేస్తారు. సో, అరెస్ట్ చేసినప్పుడు విక్రమ్ ప్రభు గారు లాంగ్ ఎస్కార్ట్ కి వెళ్తారు అనుకోని సిచ్యువేషన్స్ వల్ల. తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, అసలు మనోడు బయటకు వచ్చాడా, వాళ్ళ ప్రేమని సాగించుకున్నాడా, చివరికి ఏమైందనేదే ఈ 'సిరాయ్' మూవీ స్టోరీ. నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది. అక్కడ చాలా హై వచ్చింది. అండ్ క్లైమాక్స్ లో కోర్ట్ సీన్ ఉంటది. అక్కడ చాలా చాలా హై వచ్చింది. స్టార్టింగ్ 25-30 మినిట్స్ మన హీరో ఎట్లాంటి వాడు, ఆయన ఉద్యోగానికి ఎలాంటి ప్రాణం ఇస్తాడు, అసలు మన హీరో స్టాండర్డ్ ఏంటి అనేది క్లియర్ అండ్ కట్ గా చూపించారు. ఇక 25 మినిట్స్ తర్వాత అసలు కథ మొదలవుతుంది. లాగ్ అనిపించినా ఏంటి ఇంత లాగ్ అనుకున్న పాయింట్ లో ఒక పోలీస్ స్టేషన్ సీన్ అయితే ఉంటది. దెన్ ఆఫ్టర్ అసలు కథ, ఫ్లాష్ బ్యాక్స్, లవ్ స్టోరీ, ఎవ్రీథింగ్ సేమ్. కోర్టు మూవీలో వాళ్ళ లవ్ స్టోరీ ఎట్లాగా చూపించారో ఈ మూవీలో కూడా లవ్ స్టోరీ అట్లాగే ఉంది. ఈ మూవీలో నాకు ఇంకా మేజర్ గా నచ్చింది మాట్లాడుకుంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి అసలు ఉండవు. మొత్తం రియలిస్టిక్ స్టోరీ గానే వెళ్తూ ఉంటది. బేసిక్ గా మూవీస్ నాకు ఎట్లాంటివి ఇష్టం అంటే ఐ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్. సో, నేను అట్లా ఎక్స్పెక్ట్ చేశాను, అదే జరిగింది అంటే నాకు థ్రిల్ ఉండదు. దీంట్లో డ్రాబ్యాక్స్ వచ్చేసి ఒక స్లో పేసింగ్ ఉంది అక్కడక్కడ. అండ్ ఫస్ట్ 25 మినిట్స్ కూడా విజయ్ సేతుపతి గారి విడుదల సినిమా నచ్చినట్లయితే, సో సేమ్ దాంట్లో ఇనిషియల్ గ్రౌండింగ్ ఎలా ఉంటదో సేమ్ ఈ మూవీలో కూడా అలాగే ఉంటది. రియలిస్టిక్ సినిమా చూడాలి, ఫ్యామిలీతో కలిసి చూడాలి, బోర్ కొట్టకుండా చూడాలి అంటే ఐ సజెస్ట్ 'సిరాయ్'. ఇది జీ5 అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.